మనం ఫ్లైట్ దిగిన తర్వాత మన లగేజ్ ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి అని టెన్షన్ పడి హైరాణ పడిపోకండి. ఎక్కడికక్కడ ఇలా స్క్రీన్స్ ఉంటాయి. మన ఫ్లైట్ నెంబర్ దాని పక్కనే మన లగేజ్ ఏ బెల్ట్ మీదకి వస్తుందో ఆ బెల్ట్ నెంబర్ రాసి ఉంటుంది. మా లగేజ్ బెల్ట్ నెంబర్ 6 మీదకి వస్తుంది. సో మేము బెల్ట్ నెంబర్ 6 దగ్గరికి వెళ్ళిపోవాలి. ముందు వీడియోలో చెప్పాను కదా, మనం ఫ్లైట్ ఎక్కడైతే ఎక్కుతున్నామో అక్కడ లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసేసి మనం ఫ్లైట్ దిగిన తర్వాత అక్కడ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి. మేము వైజాగ్ లో ఫ్లైట్ ఎక్కి ముందు లగేజ్ హ్యాండ్ ఓవర్ చేసాము. ఇప్పుడు బెంగళూరులో ఫ్లైట్ దిగిన తర్వాత లగేజ్ కలెక్ట్ చేసుకుంటున్నాం. మనది 6th నెంబర్ బెల్ట్ కాబట్టి అక్కడికి వచ్చేసాము. అక్కడ అందరి లగేజ్లు ఇలా బెల్ట్ మీద వెళ్తూ ఉంటాయి. మన లగేజ్ కనిపిస్తే మనం తీసేసుకోవటమే. దీనికి ప్రత్యేకమైన ప్రొసీజర్ ఏమీ లేదు. ఇది చూస్తే నాకు పెళ్ళైన కొత్తలో మూవీ గుర్తొచ్చిందండి. దానిలో వేణుమాధవ్ పెళ్లి చూపులప్పుడు ఇలాగే బెల్ట్ మీద తిప్పుతారు కదా. ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ చేసే వాళ్ళ కోసం ఎయిర్పోర్ట్ లో ప్రాసెస్ ఎలా ఉంటుంది అన్నది కంప్లీట్ వీడియో మన రూపం కబుర్లు యూట్యూబ్ ఛానల్లో పెట్టానండి. ఒకసారి అది చూడండి. మీకు ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన లగేజ్ తీసుకోపోతే అది ఎక్కడికి పోదు, బెల్ట్ మీద ఎలా వెళ్తూ ఉంటుంది, మనం చూసుకొని తీసుకోవటమే. ఇంకా మా లగేజ్ తీసుకొని ఎయిర్పోర్ట్ అంతా ఒక లుక్ వేసి బయటకు వచ్చేసాము.